ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ పునరుత్థానము తరువాత 3వ ఆదివారం యొక్క శుభములు, నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని ప్రభు సన్నిధిలో నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను. మీ అందరి కొరకు మానక నా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగనే మీరు కూడా నా విషయమై, నా కుటుంబ విషయమై, పరిచర్యల విషయమై ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ రోజున ఈ ఆరాధనను మనం అందరం కూడా ప్రారంభించుకుంటూ ప్రభువుని ఘనపరుచుకుందాం. చిన్న ప్రేయర్ చేసుకొని ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవ, నీకు వందనాలు నాయనా. నీ బిడ్డలతో ఈ ఆదివారమున నీ విలువైన వాక్కును పంచుకోవటానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఏది నీ బిడ్డలకు అవసరమో నీ బిడ్డలతో మీరు మాట్లాడి నీ విలువైనటువంటి వాక్కులను నీ బిడ్డలకు మీరు వినిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా నోటిని బోరగా చేసుకుని బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్య ధ్యానము వినబోతూ ఉండగా ముందుగా మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో నుండి ప్రియులు మిక్కిలి సాముయేలు గారు రాసినటువంటి ఒక చక్కని కీర్తన, ఒక హార్ట్ టచింగ్ కీర్తన మనము పాడుకుంటూ ప్రభువును మహిమపరుచుకుందాం. మీరు కూడా ఈ పాటను నాతో కలిపి పాడండి, రాని వారు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. శరణు జోచితి యేసునాథుడ, శక్తిహీనత గల్గెనా, ధరణమిమ్మిల నెవ్వ బొందితి, దవుసేయకగావవే. శరణు జోచితి యేసునాథుడ, శక్తిహీనత గల్గెనా, కరుణ చూడుము కన్న తండ్రివి, కల్ముషం బెడపాపవే. మరణమందకమున్ను నన్నిలా, మార్పు నందగజేయవే. శరణు జోచితి యేసునాథుడ, శక్తిహీనత గల్గెనా, మొరను జయచరణాలకించుము, మోమునా దశ చూపవే. ఇరుపదంబుల సేవ చేసేదా, ఉద్ధరించుము కూర్మితో. శరణు జోచితి యేసునాథుడ, శక్తిహీనత గల్గెనా, తామస క్రియలందు వాంఛలు తాకకుండగా చేయవే. క్షేమమైన సువార్త బోధల సిద్ధపడి విననీయవే. శరణు జోచితి యేసునాథుడ, శక్తిహీనత గల్గెనా, శ్రమలు చాలా కల్గి ఉన్నను, సైపనేర్పుము సత్కృపన్. గమిలిపోయడి మాయలోకపు కాంతి నీరసమంచుని, శరణు జోచితి యేసునాథుడ, శక్తిహీనత గల్గెనా.
మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మరి ఒకసారి పునరుత్థానము తరువాతి 3వ ఆదివారమున నా శుభములు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపలో మీరంతా చక్కగా దేవుని వాక్యాలు వింటున్నారు. మీకు తెలిసిన మీ స్నేహితులకు దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేస్తున్నారు. సువార్త వినపడనటువంటి ప్రజలకు కూడా సువార్త వినపడాలని ఈ ప్రయాస. నేను ఎంతగానో ప్రయాసపడుతూ ఇష్టపడుతూ చేస్తున్న పని ఇది. మీరు నాకు సహకారం అందించండి. ముఖ్యంగా కాపరులుగా ఉన్నటువంటి దైవ సేవకులు అనేక మంది ఆరాధనలు లేక, పరిచర్యలు లేక, బిడ్డలతో, కుటుంబాలతో, ముఖ్యంగా జరగక నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ఈ రోజున మీకు హెచ్చరిక చేస్తున్నాను. మీ ఆత్మీయ తండ్రులను, మీ ఆత్మీయ కాపరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని జ్ఞాపకం చేసుకొని మీ వంతు సహకారాలు వారికి మీరు అందించండి. వారు తృప్తిగా ఉంటేనే మీరందరూ కూడా ఆశీర్వదించబడతారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోబోతూ ఈరోజు మన యొక్క టాపిక్ సారో టర్న్ ఇన్ జాయ్. అంటే దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. ఒకానొక సందర్భంలో ఒక మిషనరీ సేవ చేయుట కొరకు ఒక దైవ సేవకుడు ఎక్కడో సముద్రాల దీవుల్లో బ్రతుకుతూ ఉన్నటువంటి ప్రజల పట్ల ఆసక్తి కలిగి ఎంతో ఉత్సాహంతో వారి మధ్య సేవ చేయాలని కుటుంబాన్ని, బిడ్డలను వదిలి ఒక చిన్న పడవ అన్నటువంటిది తీసుకొని ఆ పడవలో అతనికి అవసరమైనటువంటి నిత్యావసరమైన వస్తువులు వేసుకొని పడవ ప్రయాణం అన్నటువంటిది చేసుకుంటూ సముద్రం అంతా ఈదుకుంటూ వెళ్తున్నాడు. సముద్రము కొంత దూరము వెళ్ళిపోయి ఒడ్డు ఇంకా 4-5 కిలోమీటర్ల దూరంలో ఉందనగా ఇతని పడవకు సమస్య అన్నటువంటిది వచ్చి పూర్తిగా అది నీటి చేత నింపబడి మునిగిపోతున్న పరిస్థితి. అయితే ఇతను ఆ సముద్రంలో తనతో పాటు తీసుకొని వచ్చినటువంటివన్నిటినీ కూడా, ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కోల్పోయాడు. ఒక్క బ్యాగ్ మాత్రమే తన ఈపు మీద పెట్టుకున్నాడు. ఆ బ్యాగ్ మాత్రమే ఈపు మీద పెట్టుకొని ఆ పడవ మునిగిపోయి తన అవసరతలకు కావలసిన వస్తువులన్నిటిని కూడా పోగొట్టుకొని ఈదుకుంటూ వస్తా మనసులో అనుకుంటున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఏమిటి నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ విధమైనటువంటి శ్రమ వచ్చింది ప్రభువా, నీ పని చేస్తానికి వస్తే నాకు ఇలాంటి కష్టమా, నా అవసరతలన్నిటిని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది, ఇలా ఈదుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందే అని ఇక ప్రారంభించడం స్టార్ట్ చేశాడు. ఏదలేక ఆ యొక్క సముద్రమును
దాటుకుంటూ ఎలాగోలాగా బయటకు వచ్చి ఒడ్డును చేరాడు. ఒడ్డుకు రాగానే అలసిపోయి ఆ బ్యాగ్ను అలానే పెట్టేసి ఆ అలసట మీద ఆ ఒడ్డులో అలాగనే పడుకుని నిద్రపోయాడు. సాలిపోయి అలసిపోయి సొలసిపోయి నిద్రపోయిన తరువాత ఆ నిద్రలో చక్కగా నిద్రపోయాడు. ఇక లేచిన తరువాత అతనికి 2 ప్రాముఖ్యమైనవి అవసరం. ఒకటేమిటి అని అంటే ఆహారము, అలాగనే విపరీతమైనటువంటి దప్పిక అవుతుంది. ఆ ఒడ్డున పడినటువంటి వ్యక్తికి ఆహారము దొరక్క, నీళ్లు దొరకక ఎంతగానో నలిగిపోతా, ప్రభువా నీ పరిచర్య చేయటానికి నేను ఎంతో సమర్పణతో వస్తే నాకు ఇలాంటి సమస్య అన్నటువంటిది కలిగిస్తావా, ఎంత వేదన నాకు గురి చేస్తావా అని అనుకుంటూ ఎలాగోలాగా ఆ కడుపు ఆకలి తీర్చుకోవటానికి సముద్రంలోనికి వెళ్ళి చాలాసేపు వేటాడి ఒక చేపను పట్టుకున్నాడు. చేపనైతే పట్టుకున్నాడు కానీ వాటిని ముట్టించుకోవటానికి అతని దగ్గర లైటర్ లేదు, ఏమీ లేదు. ఇక ఆ ఒడ్డులో ఉన్నటువంటి అడవిలోనికి వెళ్ళిపోయి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి, కొంత చెత్త ఇదన్నిటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఈ ఫిష్ను కాల్చుకోవటానికి. ఆ చెత్త ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు కానీ వెలిగించటానికి నిప్పు లేదు. 2 రాళ్ళు తీసుకున్నాడు, ఎలాగలాగో కొట్టాడు, నిప్పు వచ్చింది. ఆ నిప్పుల మీద ఈ చేపను వాడివేసి ఏమైనా ఈ అడవిలో వాటర్ ఏమన్నా దొరుకుతాయా అని వెళ్ళాడు. వెళ్ళి తిరుగుతూ నీరు దొరక్కపోయేసరికి, నా ప్రభువా ఎందుకయ్యా నన్ను ఇటు చేసావు, ఎంత కష్టాలు పాలు చేసావేంటయ్యా, ఎంత వేదనకు నన్ను గురి చేసేవేంటయ్యా అనేసి ప్రభువుని అడుగుతూ గోజాడుతూ బాధపడతా ఒక పక్క అనవసరంగా వచ్చాను నేను ఈ పనికి అని అనుకుంటూ ముందుకు సాగుతూ ఉండగా నీళ్లు కనపడ్డాయి. నీళ్లు తీసుకోవటానికి వాటర్ బాటిల్ లాంటిది ఏమీ లేదు. ఇంకేం చేయాలా, వెంటనే వంగి ఆ వాటర్ అంతా కూడా నోటికి తీసుకొని కడుపు నిండా నీళ్లు తాగాడు. మళ్ళీ చేప తిన్న తర్వాత అవసరం అవుతుంది అనుకో నా చుట్టుపక్కల ఇది ఒక చిన్న మూత లాంటిది ఒకటి ఏదో కనపడి దానిలో పట్టుకొని వచ్చాడు. ఈ చేపను ఈలోపు కాలుతూ ఉంది కదా, దానిని తీసుకొని తినటానికి నోట్లో అలా పెట్టుకోబోయేసరికి ఎవరికైతే ఈయన సువార్త ప్రకటించాలని ఆలోచనతోటి వెళ్ళాడో ఆ ఆటవికమైనటువంటి మనుషులందరూ కూడా చుట్టూరు ఆ పొగంతా చూసి ఎవర్రా మనకు తెలియకుండా ఎక్కడ మంట పెట్టారు, ఎక్కడ వస్తుందనేసి ఆ మంట ఆ పొగ అంతటిని చూసి అక్కడికి వచ్చారు. వచ్చేసరికి ఈయన తినబోతుండగానే వెంటనే వాళ్ళు అందరూ కూడా బాణాలు గురిపెట్టి అతన్ని చంపివేయాలనేటువంటి ఉద్దేశంతో పట్టుకున్నారు. ఆ చేప తినలేదు, ఏమీ తినలేదు, పట్టుకొని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసేసి సంపూర్తిగా ఇక వాళ్ళ దేవత, అడవి దేవత, వాళ్ళు ఏదైతే ఆరాధన చేసే దేవత ఉన్నదో ఆ దేవతకి బలి అర్పణగా చేసేయాలి. వీడెవడ స్ట్రేంజర్, ఒక అపరిచితుడు, మనకలాగా లేనటువంటి వాడు మన మధ్యకు వచ్చాడు అనేసి వీడిని దేవతకి బలి అర్పణ అన్నటువంటి చేస్తే ఆ దేవత మనల్ని కరుణించిద్దని వాళ్ళ పూజారిగా లేకపోతే ఆ తెగకు పెద్దగా ఉన్నటువంటి వాడు కట్టివేశారు. సాయంకాలం నైవేద్యం అర్పించు వేళ, పూజ చేసేటువంటి వేళ కట్టేసి అతన్ని చంపాలి అనేటువంటిది ఇక వీళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈ స్టార్ట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇతని యొక్క ధోరణి, ఎవరు ఈ సేవకుడి యొక్క ధోరణి, అనవసరంగా నేను నమ్ముకున్నానయ్యా, అనవసరంగా నా కుటుంబాన్ని వదిలేశానయ్యా, అనవసరంగా నా బిడ్డలను వదిలేసి నీ పరిచర్య చేద్దామని అనుకుంటమే నా పెద్ద తప్పు. ఇప్పుడు చూడు నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది, నన్ను సముద్రంలోనే ముంచి వేశావు,
నన్ను ఇక్కడికి ఎంతో కష్టాలు అనుభవించటానికి తీసుకొని వచ్చావు, ఇప్పుడు వీళ్ళు నన్ను చంపివేస్తున్నారు అని లోపల తన యొక్క సేవను గురించి ఎంతగానో నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ కష్టాలు మేము అనుభవించటానికా నిన్ను పట్టుకున్నది అనేసి ఎంతగానో నలిగిపోతా ఉన్నాడు. అయితే వీళ్ళు ఇక చంపటానికి సిద్ధపడ్డారు. చంపుట కొరకు సిద్ధపడిన తరువాత జరిగిన విషయం ఏంటి? వీళ్ళు చంపటానికి వెళ్తుంటే వెళ్ళలేకపోతున్నారు. అతను కట్టివేసినటువంటి ప్రదేశం దగ్గరికి వీళ్ళు వెళ్ళబోతుంటే వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అన్నటువంటిది అవతల పక్క కట్టివేయబడిన సేవకుడికి తెలియదు, వీళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఆ రోజంతా ప్రయత్నం చేశారు, కుదరలేదు. సరే ఈరోజు కుదరలేదు అని రెండవ రోజు ప్రయత్నం చేసిన రెండవ రోజు కుదరలేదు, మూడవ రోజు ప్రయత్నం చేసిన మూడవ రోజు కుదరలేదు. ఇక అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇతను ఎవరో దేవుని యొక్క అంశ కలిగిన వాడు, దేవునికి సంబంధించిన వాడు, ఇతనికి ఎంత ఇతన్ని చంపివేయాలనుకుంటే ఈ విధమైన పరిస్థితి అడ్డం వస్తుంది ఏంటి అనేసి ఇక అతని కట్లు విప్పదీశారు. ఆ విప్పదీయాలనే మనసు వాళ్ళలో పుట్టగానే వెంటనే వాళ్ళు ఏదైతే చంపలేకపోవటానికి కారణమయ్యిందో అది వాళ్ళకి లేకుండా, అడ్డు లేకుండా పోయింది. వెంటనే తీసుకొచ్చారు, అతన్ని రాజులాగా చూస్తాం ప్రారంభించారు. రాజులాగా చూస్తాం అన్నటువంటిది ప్రారంభించిన తరువాత జరిగినటువంటి విషయం ఏమిటి? కొన్ని రోజులు వాళ్ళ మధ్య నడుస్తూ ఉండగా వాళ్ళ భాష నేర్చుకున్నాడు. ఎవరు? ఈ దైవ సేవకుడు. వారి భాష నేర్చుకొని వారితో ఇక మాట్లాడటం ప్రారంభించి ఆ రోజు జరిగిన విషయాన్ని అడిగాడు. అయ్యా, ఆ రోజున మీరు నన్ను పట్టుకున్నారు, నన్ను చంపివేయాలనేటువంటి ఆలోచన అన్నటువంటిది మీకు కలిగింది. అయితే మొదటి రోజు చూశారు, 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు. ఈ 3 రోజులు మీరు చూసినప్పటికీ ఎందుకు నన్ను మీరు చంపలేకపోయారు, ఎందుకు ఇదంతా మీరు చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, ఈ వాళ్ళతో స్నేహం చేస్తూ తిరుగుతున్నంత కాలం ఇక దేవుని సన్నిధి లేదు అతనికి. దేవుణ్ణి అడగటం కానీ, ప్రార్థించటం కానీ, మొరపెట్టుకోవటం కానీ లేదు. ఇక దేవుడి మీద కోపంతో ఉన్నాడు అతను. ఎప్పుడైతే ఏమి జరిగింది అని అనగానే వాళ్ళు చెప్పారు, ఆ 3 రోజులు నిన్ను మేము మా దేవతకు బలి అర్పణ అన్నటువంటిది ఇవ్వాలి అని అనుకున్న ప్రతిసారి దేవుడు నీ దగ్గరికి రాబోతా ఉండగా నీ చుట్టూరు అగ్ని అనేటువంటిది నింపాడయ్యా. మేము అక్కడికి వస్తున్నాం, మా చేతులు కాళ్ళు కాలిపోతా ఉన్నాయి. మొదటి రోజు అంతే జరిగింది. అది ఎంతో భయంకరమైనటువంటి అగ్ని, కరెంటు తీగల్లాగా వస్తే మాడిపోతామేమో అన్నంత అగ్ని మీ చుట్టూ ప్రాకారాలుగా పెట్టాడు అని చెప్పగానే అప్పుడు ఆ సేవకుని యొక్క మనస్సు పరితాపం చెందింది. ఆ సేవకుని యొక్క ఆలోచన ధోరణి అన్నటువంటి సంపూర్తిగా మార్చబడి ప్రభువా అని పాదాల మీద పడ్డాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకొని వెంటనే ఇక ఆ కష్టమంతటిని కూడా ఎందుకు అతనికి కలిగించాడు దేవుడు ఆ ప్రార్థనలో బయలుపరిచాడు. నీవు వెళుతున్నటువంటి మార్గము మంచిదే కానీ నీలో సంపూర్ణమైన సమర్పణ లేదు. నా కొరకు సిలువ మోయగలిగే శక్తి నీ దగ్గర లేదు. రెండవది, వాళ్ళ దగ్గరకు నువ్వు వెళుతున్నావు, వాళ్ళ భాష నీకు తెలియదు. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళితే ఎలాగని చంపివేస్తారు. వాళ్ళకి నీ గొప్పతనం ఏంటో తెలియజెప్పటం కొరకు, వాళ్ళతో నువ్వు మంచి స్నేహితుడు అనేటువంటి పేరు పొందించటం కొరకు, వాళ్ళందరిని మార్చాలంటే వాళ్ళకి సంబంధించిన భాష, వాళ్ళకు సంబంధించిన ఆచారం నీకు అర్థం కావటం కొరకు, ఇదిగో ఈ శ్రమ అన్నటువంటిది నేను నీకు పెట్టానని దేవుడు బయలుపరచగానే సేవకుడు కన్నీరు మున్నీరుగా ఏడ్చి వేదన చెందాడు. ప్రియులారా, ఈ రోజున ఈ విషయాన్ని నేను మీ అందరికీ ఎందుకు తెలియచెప్తూ ఉన్నాను అని అంటే, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ లైఫ్. క్రైస్తవుని యొక్క జీవితం అన్నటువంటిది ఏదో ఆషామాషాగా కూడినటువంటి జీవితం కాదు. క్రైస్తవుని జీవితం ఎప్పుడు కూడా శ్రమలలో నుండి ఫలించే జీవితం.
శ్రమలలో నుండి అభివృద్ధిలోనికి వెళ్ళే జీవితం, దుఃఖములో నుండి సంతోషములోనికి వెళ్ళే జీవితం. మొట్టమొదటిగా ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటి అంటే, మనం జ్ఞాపకం చేసుకోవాలి, వీ విల్ హ్యావ్ సారో ఇన్ ద ఫాలిన్ వరల్డ్. అంటే మనకి ఈ పడిపోయినటువంటి ఈ ప్రపంచములో, అంటే సృష్టిలో తప్పిపోయినటువంటి ఈ ప్రపంచములో, పాపముతో కూడిన ఈ ప్రపంచములో మనకు కన్నీళ్ళు, కష్టాలు అనేటువంటివి ఉంటవి. యేసు ఈరోజు మనకిచ్చిన 2 లెసన్స్ మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్తలో 16వ అధ్యాయము 16వ వచనం నుండి చూస్తున్నప్పుడు మనకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనపడతామంట. ఏమిటి అక్కడ చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమున నన్ను చూచెదరని చెప్పారు. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొని, కొంచెము కాలమునని ఆయన చెప్పుచున్నదేమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొని వారు తన్ను అడగగోరుచుండురని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునను నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారు. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ గమనించిన విషయం ఏమిటి అని మనం ఆలోచిస్తే, ప్రభువు వారు వారికి కొన్ని విషయాలు చెప్పాడు. ఏమిటి ప్రభువు వారు వారికి చెప్పినటువంటి కొన్ని విషయాలు అని ఆలోచన చేస్తే, ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు, మరి కొంచెం కాలమైన తర్వాత కొంతకాలం మీరు నన్ను చూడరు, కొంచెం కాలమైన తర్వాత మీరు చూస్తారన్న మాట వాళ్ళకి అర్థం కావట్లా. అలాగని మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషిస్తుంది. ఈ మాటలన్నీ వారు చదువుతున్నప్పుడు, వారు వింటున్నప్పుడు, వారు గ్రహిస్తూ ఉన్నప్పుడు వారికి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోలేనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అయితే ప్రభువు వారి గురించి వాళ్ళకున్న దృక్పథం ఏమిటి, శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి దృక్పథం ఏమిటి అని అంటే, మనం దుఃఖిస్తామంటాడేంటి, నన్ను చూడరు అని అంటారేంటి, మళ్ళా కొంతకాలం తర్వాత చూస్తాడని అంటారేంటి, అసలు వాళ్ళందరూ కూడా ఎందుకు అసలు ఆయన అనుసరించారు? ప్రభువును మేము మెస్సయాను కనుగొన్నాము అని చెప్పారు. యోహాను సువార్తలో మనం చూస్తున్నప్పుడు 1వ అధ్యాయం అంతా కూడా చూస్తే వాళ్ళందరూ చెప్పుకునేటువంటి మాట ఏంటంటే, మేము మెస్సయాను కనుగొన్నాం. వాళ్ళకున్న దృక్పథం, మెస్సియా పట్ల వారుకున్న దృక్పథం ఏంటి అని అంటే, దావీదు వంశములో నుండి మెస్సియా వస్తాడు, ఈ రోమా ప్రభుత్వం అంతటిని కూడా సమూలంగా నెట్టివేసేసి ఈ ఆధిపత్యం అన్నటువంటిది లేకుండా చేసి మనలందరినీ కూడా ఆ రాజ్య సింహాసనం స్థాపిస్తాడు. దానిలో 12 మందిగా ఉన్నటువంటి మనమందరం కూడా సింహాసనం ఆధీనులై, మరి ముఖ్యంగా అది ఆధిపత్యం అన్నటువంటిది చేస్తామన్నటువంటి ఉద్దేశము వాళ్ళ ఉద్దేశం. అయితే ఈ ఉద్దేశం అన్నటువంటిది కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నటువంటి వారు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి మాటలు ప్రభువు చెప్తున్నాడో, మనం ఎందుకు దుఃఖిస్తామో, ఈ దుఃఖం అన్నటువంటిది మనకెందుకు వచ్చింది? ఈ రోజున అనేక మంది క్రైస్తవులు కూడా ఇలాంటి ఆలోచనతోటే ఉంటున్నారు. అనేక మంది బోధకులు కూడా ఇలాంటి ఆలోచనతో ఉంటున్నారు. ముఖ్యంగా నేను విమర్శిస్తున్నాననేటువంటి మాటను మీరు ఎప్పుడు అనుకోవద్దు. బోధకులు కూడా అనేక మంది చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నవి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెప్పేటప్పుడు అసలు మీకు ఇక్కడికి వచ్చారా ఏమీ కాదు, మీరు యేసు దగ్గరకు వచ్చారా మీకు ఏది కూడా ఇబ్బంది రాదు, మీ రోగం పోతుంది, మీకు అది పోతుంది, ఇది పోతుంది అనేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఎక్స్పోజ్ చేయటం,
అదిగో టచ్ చేశాను, నీకు రోగం పోయింది, అది చేశాను, ఇది పోయింది అనేటువంటి విధానాల గురించి మాట్లాడితేనే చెప్తున్నారే తప్ప అసలు యేసు శిష్యులుగా ఉన్నటువంటి వారిని వెంబడించేటప్పుడు ఏం చేయమని చెప్పాడన్న విషయాన్ని మాత్రం చాలామంది మర్చిపోతున్నారు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలనేటువంటి మాట ప్రభువు చెప్పిన మాట చాలా జాగ్రత్తగా మర్చిపోతున్నటువంటి పరిస్థితి. యేసయ్య అంటే అక్కడికి వస్తే చాలు మీకున్న కష్టం, బాధ, వేదన అలా చెప్పలే ఎప్పుడు యేసు ప్రభువు గారు. అలా అనుకుంటే కొంతమంది భక్తుల జీవితాలను నేను ఈ రోజున మరి సాధ్యమైతే 4 కాదు, 5 కాదు, 10 మంది గురించి కూడా చెప్తాను. మ్యాక్సిమం నేను ఉన్న టయాన్ని బట్టి 2-3 గురించి చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథముల ఆది కాండములో చూసినప్పుడు మనందరికి యేసోబు చరిత్ర తెలియదా? యేసోబు ఎలాంటి వాడు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, పాపమును అసహ్యించుకున్నటువంటి వాడు, యవ్వన కాలములోనే దేవుని యందు ఎంతో భయముతో బ్రతికినటువంటి వాడు యేసోబు. బానిసగా ఐగుప్తులోనికి వెళ్ళి పోతిఫర్ అనేటువంటి వాడి యొక్క ఇంటిలో ఉన్నప్పుడు తన భార్యగా ఉన్నటువంటి ఆ పోతిఫర్ భార్య అతన్ని వేధిస్తూ, బాధిస్తూ, పాపము చేయటానికి ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పాపము చేయకుండా ఎంతో భయముతో, భక్తితో బ్రతికి ఉన్నటువంటి వాడు. అలాంటి వాడికి కష్టం రావటం ఏంటి? అంత భయము కలిగిన వాడు పాపము చెయ్యనందువల్ల అతను మరి 2 సంవత్సరాల పాటు చెరసాలలో మరి పడి మగ్గవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏమిటి మనందరికి వచ్చేటువంటి ఆలోచన? మరి అతను ఎంత మంచి భక్తుడు, అతడు ఎంత మంచి ప్రార్థనాపరుడు. మరి ప్రార్థనాపరుడుగా ఉన్నటువంటి వాడికి, పాపాన్ని అసహించుకునేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడికి ఈ శ్రమ రావటం ఏంటి? తల్లిదండ్రులను వదిలివేయటం ఏంటి? అన్నదమ్ములు బానిసల్లాగా అమ్మివేయటం ఏంటి? అతన్ని భక్తుడికి శ్రమ రాలేదా? గమనించాలి. ఊజు దేశమందు యోబు గురించి మనందరికీ తెలుసు. ఎంత మంచి భక్తిపరుడండి అతడు. అతని గురించి ఇవ్వబడినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఏంటి? మొట్టమొదటిగా మనము ఆ యొక్క యోబు గ్రంథాన్ని మనం చూస్తే ఎన్ని చక్కని విషయాలు అన్నటువంటివి మనకు కనపడతా ఉంటాయో. ఒకసారి మీ అందరి కోసం నేను ఆ మాటలు చదవాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. జాగ్రత్తగా విందాం. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఇంకా గుర్తుపెట్టుకుంటే మనం ఆలోచన చేస్తే 4వ వచనంలో అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరిని ఒకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్కచెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చారు. వారి వారి విందు దినమున పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను అంటాడు. ఎలాంటి వాడంటే ఇతడు? నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. మరి ఎంత భక్తిపరుడు! ఒకవేళ పిల్లలైన పాపం చేసి ఉంటారేమో అని ప్రతిరోజు వాళ్ళ కొరకు దేవునికి బలి అర్పణలు చేసేటువంటి వాడు. ఎంత మరి భక్తిపరుడుగా ఉన్నటువంటి ఈయనకి కష్టం ఏంటి? ఎంత భయానకమైన శ్రమ అనుభవించాడు. మరి భక్తులకు శ్రమలు ఉండవా? ఈ రోజున ప్రభువు వారితో చెప్తున్నటువంటి మాట, కొంచెము కాలము మీరు నన్ను చూస్తారు, ఇంకా కొంచెము కాలం మీరు నన్ను చూడరు. ఈ మాటలో ఉద్దేశం ఏంటనంటే నన్ను చూడరు అనేటువంటి మాట దేని కొరకు చెప్తున్నాడు? నియమ గురువారం అయిపోయిన తర్వాత, అనగా పస్కాను ఆచరించిన తర్వాత, గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం రోజులోనికి
వీరు అడుగు పెట్టబోతూ గెత్సేమనే తోటలో వారిని ఎప్పుడైతే పట్టుకుంటారో, ఆ పట్టబడినటువంటి ఆ శ్రమకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు అందరికీ దుఃఖం వచ్చింది. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మెస్సియా రక్షిస్తాడు అని అనుకున్నటువంటి మీరు, మీ ఆలోచన ధోరణి, మీ విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా మార్చబడేటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. వెంటనే మీరు పరిస్థితి ఏమైపోద్దంటే భయముతో, వేదనతో, ఏమి సంభవించింది, వాళ్ళకి వచ్చే దుఃఖం ఏంటనంటే యేసయ్యను ఎప్పుడైతే పట్టుకుంటారో ఇక వాళ్ళందరూ కూడా చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోతారు. మీలో చాలామంది నేనంటే ఎవరో తెలియదు అని ఎరగము అనేటువంటి మాట అన్నటువంటిది చెప్తారు. ఈ విధంగా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతకవలసినటువంటి పరిస్థితి మీకు ఏర్పడింది. అయితే మీకైతే ఈ పరిస్థితి ఏర్పడింది, కానీ లోకమంతా కూడా సంతోషించింది. నన్ను సిలువ వేసి చంపినందువల్ల వాళ్ళందరూ కూడా ఆనందపడతారు, అపహాస్యాలు చేస్తారు, నవ్వుకుంటారు, సంతోషపడతారు. ఈ శ్రమ మీకు వచ్చినప్పుడు ప్రభు వారితో ఇంకా కొన్ని సువార్తలు ఇదే సందర్భాన్ని గురించి మాట్లాడతా, పేతురు, మిమ్మల్ని సాతాను గోధుమలను జల్లించినట్లుగా జల్లించబోతుంది. అయితే మీ విశ్వాసము తప్పిపోకుండా ఉండునట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. శ్రమల కాలములో, కష్టకాలములో మీకు ఈ కొద్ది రోజులు అనంటే అర్థం ఏంటి? ఇదిగో ఈ శుక్రవారము పట్టుకున్న తర్వాత 3 రోజుల వ్యవధి, నేను పునరుత్థానుడై తిరిగి లేచే వరకు కూడా వాళ్ళ పరిస్థితి ఏమిటనంటే భయమే. పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత కూడా 8 రోజుల తర్వాత కూడా వాళ్ళు ఇంట్లో తలుపులు వేసుకొని భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి. ప్రియులారా, అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇంట్లో తలుపులు వేసుకొని భయపడిపోయి కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. అప్పుడు ప్రభువు వెళ్ళి మీకు సమాధానము కలుగును గాక, మీకు షాలోము. ఈ వాక్యాలు గుర్తున్నాయా? మీకు సమాధానము కలుగును గాక, భయపడకండి అనేటువంటి చెప్పబడినటువంటి మాటలు వారు విన్న తర్వాత వాళ్ళు నిజమైనటువంటి ఆనందములోనికి బయలుదేరటం చూస్తారు. అది ప్రభువు ఇక్కడ చెప్పాడు. కొంచెము కాలము మీకు శ్రమ. ఇదే మాటని మన జీవితాల్లో మనం ఈ రోజున అప్లై చేసుకోవాలి. కొంచెము కాలమే. ఏ శ్రమ నీకొచ్చినా, ఏ కష్టము నీకొచ్చినా, ఏ వేదన నీకొచ్చినా గమనించవలసినటువంటి విషయం, యోసేపుకి కొంచెము కాలమే, తర్వాత రాజులాగా బతికాడు. దానియేలుకి కొన్ని గడియలు మాత్రమే సింహాల బోనులో బ్రతకవలసిన పరిస్థితి, తర్వాత రాజులాగా బ్రతికాడు. యోబు జీవితాన్ని చూస్తే కొంతకాలమే, ఆ తర్వాత 2 అంతల దీవెన పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. భక్తులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ శ్రమలు వస్తాయి. పౌలు భక్తుడు ఎంత మంచి భక్తుడు! ఆయన రాసిన క్రొత్త నిబంధనలో 13 పుస్తకాలు ఆయన రాసినవే. అంత మంచి భక్తుడుగా, దేవుని యందు విశ్వాసం కలిగిన ఆ భక్తుడికి ఏ రోజు ఆనందంగా బతికాడు? కైనను ఆయన అన్నటువంటి మాట ఏమిటి? ఆయన చెప్పిన కొన్ని శ్రేష్టమైన మాటలు ఏమిటి అని అంటే, ఇదిగో నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అందుకనే వెనుకొన్నవి మరిచి ముందున్న వాటికి వేగిరముతో పరిగెత్తుతున్నా. ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి ఒక చక్కని వాక్యాన్ని ఈ రోజున మీతో నేను చదివి వినిపిస్తాను. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి మీరు చదువుకుందాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను, వెలుపట పోరాటములు, లోపట భయములో ఉన్నవి అని అంటాడు. అర్థమవుతుందండి? ఎటు పోయినా సరే శ్రమలంట, ఎటు వెళ్ళినా శ్రమలే, వెలుపట పోరాటాలు, లోపల పోరాట, వెలుపటగా పోరాటాలు, అలాగని లోపట చూస్తే భయాలు ఉన్నాయట. ఎక్కడికి పోతే ఎవరు మమ్మల్ని చంపివేస్తారు. అయినా సరే వాళ్ళ జీవితాలు ఏంటంట? యేసులో ఆనందము, యేసులో ఆనందము. ఈ లోకములో మనకు ఎప్పుడు కూడా సంతృప్తికరమైనటువంటి జీవితం ఉండదు, యేసులో మాత్రమే ఆనందం ఎదుర్కోవాలి. అందుకనే
పేతురు భక్తుడు కూడా ఈరోజు మనకిచ్చిన మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కని విషయాన్ని మీ కొరకు నేను చదవాలనుకుంటున్నాను. 8వ వచనం 9వ వచనం, మొదటి పేతురు పత్రిక 5, 8, 9 వచనాలు చదువుతున్నాను. నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి అని అంటాడు. ఏంటంట? మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహములాగా ఎవరిని మిరింగుదునా అని ఎదురు చూస్తాడు. శ్రమలు నీకు నాకు పెట్టి, కన్నీళ్లు నీకు నాకు పెట్టి, దేవుని అసహించుకునేటట్లుగా చేస్తాడు. అయితే అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంట? శ్రమల యందు మనం ఎలా ఉండాలంట? విశ్వాసమందు స్థిరులుగా ఉండాలంట. పడిపోకూడదు. మనకు వస్తాయండి, వచ్చినా సరే మన దేవుడు మనలను వదిలిపెట్టే దేవుడు కాదు. కాబట్టి సారో థింగ్స్ ఉంటాయి. యేసయ్యతో తిరిగిన వారికే చెప్పాడు ప్రభు, ఇదిగో నేను ఎప్పుడైతే మిమ్మల్ని విడిచిపెట్టి సిలువలోనికి వెళ్ళి మరణించి సమాధిలోనికి వెళతానో మీకు భయంకరమైన వేదన వచ్చింది. దీన్ని గమనించవలసిన ఆ టయాన ఆ శిష్యుల యొక్క ఆలోచన ధోరణి ఏంటి? నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకడివి కాదా? మేము కాదు ఎంతగా తప్పించుకున్నారు వాళ్ళు. ఒకవేళ ఆయన శిష్యులు అని అంటే ఎక్కడ చంపివేస్తారు అనేటువంటి ప్రాణభీతి. ఈ శ్రమ మీకు వచ్చింది, లోకానికైతే సంతోషం. అయితే గమనించవలసిన విషయం ఏంటి? ఈ లోకములో మనం ఉండగా ఇన్ని రకములైనటువంటి శ్రమలు మనకు ఉంటాయి. ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా నేను చదవాలనుకున్నాను. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అనే మాట రాయబడి ఉంది. దేవుని యందు సద్భక్తితో, సద్భక్తి వేరు, లేకుంటే ఏంటి కపట భక్తి అనేటువంటిది వేరు. కపట భక్తితో బ్రతకను ఉద్దేశించే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. ఎప్పుడైనా సరే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేటువంటి వాళ్ళు ఏంటనంట, ఇక్కడ అంటున్న మాట, హింస పొందుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు మంచి భక్తితో పోయే వాళ్ళకే శ్రమలు, వేదనలు, కన్నీళ్లు, కష్టాలు ఉంటాయి. మంచి జీవితాన్ని దేవుని కొరకు జీవించే జీవితంలో బ్రతుకుతున్న వారికే శ్రమలు ఉంటాయి. అయితే ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు శ్రమ పడతారు. తర్వాత ఇంకొక చక్కని వాక్యాన్ని చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా చదువుతాను జాగ్రత్తగా. ఈ పాయింట్ని మనం క్లోజ్ చేసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాను. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. ఇది ప్రభువు ముందుగానే చెప్పిన విషయం. విశ్వాసులుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియులారా, ఈ శ్రమలు మనకు ఉంటవి. అయితే ఈ శ్రమలు నీకు నాకు వచ్చినప్పుడు రెజరెక్టెడ్ జీసస్, పునరుత్థానుడైనటువంటి యేసు మన దుఃఖమును సంతోషంగా మారుస్తాడు. అది జ్ఞాపకం చేసుకో. రెండో విషయం ఏంటి? ఈ లోకములో మనకు శ్రమ ఉన్నది. అయితే రెండో విషయం ఏమిటి అని అంటే, ఈ లోకములో శ్రమ పడుతున్న తన నిజమైనటువంటి బిడ్డలను, ఆయన విశ్వాసులను ఆయన వదిలిపెట్టడు. ఆ దుఃఖమును సంతోషంగా మారుస్తాడు. అది ముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆ దుఃఖమును సంతోషముగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు? ఈ రోజున మనకిచ్చినటువంటి ఈ సువార్తలో 16వ అధ్యాయం యోహాను సువార్తలో ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పాడు.
నేను చాలా ఆనందపడి చెప్పాలనుకున్న విషయం ఇది, గుర్తుపెట్టుకోండి. 21 వచనంలో, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించు, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. మీరు దుఃఖింతురు, మీకు దుఃఖం వచ్చిద్ది, కానీ మీ దుఃఖం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే సంతోషముగా మార్చబడిద్ది అని నిశ్చయముగా నేను మీతో చెప్పుతున్నాను. దానికి ఎగ్జాంపుల్ ప్రభు ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడు. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకమే చేసుకొనదు అంటాడు. ఏంటి అసలు ఇక్కడ విషయము? ఒక తల్లి బిడ్డను కనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాడు. బిడ్డని ప్రెగ్నెంట్గా మారిన తర్వాత తల్లి 9 మాసాలు మోసిన తర్వాత ఆ పిల్లవాడిని కనేటప్పుడు ఎంత నరక యాతన పడిందో తెలుసా? ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆ నరక యాతన ఎలా ఉంటుంది అని అంటే, కుదిరితే చక్కగా ప్రసవించింది, లేదనుకో ఆ ప్రాణమే పోద్ది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, మీరు ఎప్పుడు కూడా ఇది ఏదో చెప్పుకుంటా ఉంటామే కానీ ఆషామాషేది చాలామంది అలా టచ్ చేసి వెళ్తారే కానీ దీనిలో డెప్త్ ఆలోచన చేయాలి, దీనిలో ఉన్న లోతును ఆలోచన చేయాలి. క్రైస్తవ జీవితం ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. బరువు మొయ్యాలి, ఆ బరువుతో పాటు బిడ్డను కనేటప్పుడు ఎంత నొప్పులు ఉంటాయో ఒక క్రైస్తవ విశ్వాస యాత్రా జీవితం కూడా అంత భారంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ భారంలో ఆ తల్లి కనేటప్పుడు ఎంత నొప్పులు పడి వేదన పడితో కన్న పిల్లవాడిని చూడగానే ఆ తల్లికున్న నొప్పి అంతా పోతుంది. ఈ వేదనలో, ఈ బాధలలో నీవు చూడవలసింది ఎవరు వైపు అని అంటే ఆ కన్న పిల్లవాడు అనేటువంటి మాట ఉంది చూసా? ఆ పుట్టినవాడు ప్రథమ ఫలముగా మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసును నువ్వు చూసినప్పుడు నీకున్న దుఃఖము ఎటుపోతుందో. ఎందుకో తెలుసా? మనము వెళ్ళిపోయి మన ప్రభువు యొక్క విశిష్టత ఈ పునరుత్థాన పండుగ దగ్గర నుండి నేను మీకు చెప్పుకుంటా వస్తున్నా ప్రతి వారం. ప్రభువు దగ్గర ఉన్నటువంటి విశిష్టత ఏంటి అని అంటే, నేను నమ్ముతూ ఉన్నటువంటి ప్రభువు యొక్క విశిష్టత ఏంటంటే, ఆ సమాధి దగ్గరకు పోయి మనం ప్రార్థించట్లా. సమాధి దగ్గరకు పోతే ఏముంటుంది? సమాధిలో ఉన్నటువంటి వాడికి నా స్వరం వినపడిందా? సృష్టిలో ఉన్నటువంటి సృష్టాల దగ్గరకు పోయి నేనేమన్నా చెప్పుకుంటే అవి నా మాట వింటాయా? నేను నమ్ముతున్నా, నేను ప్రకటిస్తున్న నా యేసు ఎలాంటి వాడు అని ఆలోచన చేస్తే సజీవుడైన వాడు. అంటే నా బాధ చూస్తున్నాడు, నా వేదన చూస్తున్నాడు, నా రోగం చూస్తున్నాడు, ఆయన పరిచర్యలో నాకున్నటువంటి సమస్యను చూస్తున్నాడు, నా కుటుంబాన్ని చూస్తున్నాడు, నా జీవితాన్ని చూస్తున్నాడు, నా అవసరతలు ఎరిగిన వాడు అని నిజమైన విశ్వాసిగా నీవు నేను అనుకుంటున్నప్పుడు ఆయన దగ్గర మనకు నిజమైన సంతృప్తి కలుగుతుంటుంది. అర్థమవుతుంది? మన దగ్గర ఉన్నది క్రిస్టియన్ లైఫ్ అంత సారోఫుల్గా ఉన్న, అంత వేదనకరంగా ఉన్న, మనము నమ్మిన పునరుత్థానుడైనటువంటి సజీవుడైన యేసు మన వేదనను, బాధను ఆనందంగా మలచగలిగేవాడు. అంత ఆనందంగా మలచగలిగేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అది ప్రభు ఇక్కడ చెప్తున్నది. ఏమంటున్నాడు అని అంటే ఆ 20వ వచనంలో, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళు సంతోషిస్తారేమో, అది తాత్కాలికమైన సంతోషం. క్రైస్తవులుగా మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే బాధలు, మనకొచ్చే వేదనలు తాత్కాలికంగా ఉండేవి. అయితే యేసులో మనకుండేటువంటి నిశ్చయత, యేసులో మనకుండే ఆనందము, ఆ సంతృప్తి ఎక్కడ వెతికినా సరే దొరకదు. ఎందుకంటే ఆయన మన చుట్టూ ఎప్పుడూ ఉంటానే ఉంటాడు. ప్రియులారా, గమనించవలసిన విషయం తెలుసా?
దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన విషయం. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏమిటి? దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమంతా కూడా మీరు విన్నారు, మీకు తెలుసు, 360 సార్లు పరిశుద్ధ గ్రంథంలో భయపడొద్దు అని. ఎవ్రీడే, ప్రతిరోజుకు ఒక మాట, భయపడొద్దు అని. వై వీఆర్ ఫియర్? విశ్వాసులకు ఎప్పుడైతే మనము భయపడతా ఉంటామో ఆ భయము ఏం చేస్తుందంటే అల్ప విశ్వాసానికి మూల కారణం. అది దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా మన దేవుణ్ణి చులకన చేయకూడదు. శ్రమలలో, వేదనలో మనకు ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు కనుక, ఆయన మనల్ని రక్షించు దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన సజీవుడై ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది యేసు మన యొక్క దుఃఖమును సంతోషంగా మలచగలిగేటువంటి వాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని చెప్తున్నాడు, అటువలే మీరు ఇప్పుడు 22వ వచనం, అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించు. మీ సంతోషం ఎవ్వడను మీ యొద్ద నుండి తీసివేయలేడు. యేసును కలిగిన వారికి ఉండే గొప్ప ఆశీర్వాదం అది. ఎవ్వడు కూడా ఈ సంతోషాన్ని మన యొద్ద నుండి తీసివేయలేడు. 3వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వై డస్ ద లార్డ్ టర్న్ అవర్ సారో ఇంటూ లాస్టింగ్ జాయ్? పోగొట్టుకున్నటువంటి ఆ సంతోషాన్ని, ఆ దుఃఖ సహితమైనటువంటి జీవితాన్ని ఎందుకు దేవుడు సంతోషంగా మనను మార్చేవాడుగా ఉన్నాడు? సంతృప్తికరంగా ఎందుకు మార్చాడు? అసలు మార్చటంలో ఉద్దేశం ఏంటి? దుఃఖంలో నుంచి సంతృప్తికరంగా ఎందుకు మార్చాడు అని అంటే పేతురు చెప్పాడు. ఈరోజున ఆ రెండు పాయింట్లు చెప్పి నేను క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు మనకిచ్చిన పేతురు, 1 పేతురు పత్రిక, మరి 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 20 వచనాల వరకు చదువుతుంటే ఈ రీతిగా, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటాడు. మొట్టమొదటిగా పేతురు హెచ్చరిక చేస్తుంది ఏంటంటే, ఈ లోకములో మనం అనుభవించే శ్రమ పరిస్థితిని గురించి 11వ వచనంలో చెప్పాడు. ఎట్లా చెప్పాడు? అక్కడ చూస్తే ఆయన అంటాడు, మనం పరదేశులము యాత్రికులమై ఉన్నాము. అంటే ఇట్ ఈజ్ నాట్ అవర్ ల్యాండ్. ఇది మన దేశము కాదు, మన భూమి కాదు. భూమి మీద మనం బ్రతుకుతున్నాము కానీ ఈ భూమి మీద మనం అనుకుంటున్న ఆశల వలయాలతో కూడుకున్న జీవితం ఏది ఇది కాదు. మనం ఎక్కడ మనం అనుభవించే బాధ అల్పమైనటువంటి బాధ, శాశ్వతమైన సంతోషం అక్కడ ఉన్నది. ఇక్కడ మనకు వస్తున్నటువంటి కష్టాలు, బాధలు, వేదనలు ఏవైనా ఉన్నప్పుడు నీ సాక్ష్యం బాగొట్టుకోబాక. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటి అని అంటే, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అనేక మంది మనల్ని దూషిస్తారు. అనేక మంది మనల్ని దూషించినప్పుడు ఎలాంటి, దేని విషయంలో అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో, మనం ఎప్పుడైతే ఈ యొక్క శ్రమలు అనుభవిస్తున్నప్పుడు పాపాలు చేయటానికి మార్గాలు ఎత్తుక్కుంటూ ఉంటాం, తప్పులు చేయటానికి మార్గాలు అన్నటువంటి ఎత్తుక్కుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఆక్షేపణకరంగా కనపడతాం. వాళ్ళు మనల్ని తప్పుడోళ్ళు అని అంటారు. ఈ పరిస్థితి అన్నటువంటిది మనకు సంభవించకుండా ఉండటం కొరకు ఏం చేయమంటున్నాడు ఇక్కడ అని అంటే, కాబట్టి ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మరి మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటాడు. కాబట్టి మనము ఆయన ఎందుకు అంట మనల్ని స్థిరపరిచిందని అంటే, శ్రమల్లో పడిపోయినప్పుడు
వాళ్ళు ఏమంటారనంటే మీ దేవుడు ఏం చేశాడు, మీ దేవుడు ఏమాయను అని మాట్లాడతారు. కీర్తనాకారుడు కూడా మాట్లాడినటువంటి విషయం అదే కదా. మరి 42వ సంకీర్తనలో 1 నుండి 3 వచనాల వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. 42వ సంకీర్తన 1 వచనం నుండి 3 వచనాల వరకు మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు కనపడతా ఉంటాయి. ఏంటి? కొరాహు కుమారులు రచించినటువంటి ఈ కీర్తనలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అంటాడు. శ్రమ వచ్చింది, బాధ వచ్చినప్పుడు కొరాహు కుమారులు రచించిన ఈ కీర్తనలో మీ దేవుడు ఏమయ్యాడయ్యా, ఏమయ్యాడు మీ దేవుడు? నీకు బాధ వస్తే చూడేంటి? ఆ పరిస్థితుల్లో నీ సాక్ష్యం బాగొట్టుకోబాగా, ఆ పరిస్థితుల్లో నీ సాక్ష్యాన్ని బాగొట్టుకొని వాళ్ళతోనూ కలిసేవాడుగా ఉండబాగా. అవును, ఆయన కాడకు వెళ్ళటం వలన, ఆయన దగ్గరికి వెళ్ళటం వల్ల నాకు ఏ ప్రయోజనం లేదని అనటానికి కాదు, ఆయన నిన్ను సంతృప్తికరంగా నీ దుఃఖాన్ని తొలగించింది. ఆయన సాక్షిగా నిలబడి నీ సత్క్రియలు అన్నటువంటివి ఎప్పుడు మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడిగా నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకొని నీ ద్వారా అనేక మందిని ప్రభువు వైపుకు తిప్పుట కొరకు నిన్ను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకా ఏంటి? ఈ లోకములో ఉన్నటువంటి రాజు తర్వాత 13 మనుష్యులు నియమించిన ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమే లోబడి ఉండండి. మనకు అభ్యంతరకరంగా ఉండేటువంటివి కొన్ని విషయాలు ఉండొచ్చు. ప్రస్తుతం కరోనా వల్ల ప్రార్థనలు లేవు, ఆర్థికంగా చితికిపోతున్నాం, కుటుంబాల్లో పరిస్థితులు జరగటం లేదు. ఇది మనకు బాధే. అయితే ప్రభు ఏమంటున్నాడు? లోబడి ఉండండి. ముష్కరులైనటువంటి అధికారులకు లోబడి ఉండండి, ప్రభుత్వాలకు లోబడి ఉండండి, రాజులకు లోబడి ఉండండి. వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నా కష్టపెడుతున్నా సరే లోబడి ఉండండి. అలాగనే దీనివల్ల మనకు ప్రయోజనమే. ప్రాణాలు నిలబెట్టుకోవటం కొరకే కదా, వాళ్ళు కావాలని వాళ్ళు చేయటం లేదు కదా. కాబట్టి మరి మన జీవితాల్లో ఆ లోబడి రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారిని లోబడి ఉండండి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై ఉండునట్లు అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయ్యుట దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుణ్ణి నిందిస్తున్నప్పుడు చాలామంది అసలు విపరీతమైనటువంటి హీరోయిజాలు చూపిస్తూ ఉండటానికి ప్రయత్నం చేస్తారు పాస్టర్ గారు. వాళ్ళ నోరు దేవుడు మోస్తాడు. నీ వంతు సువార్త ప్రకటించు. అజ్ఞానులతో నువ్వు నోరు కలిపి ఆ డిబేటులు ఇవని అవనేసి కలిపి ఏదో చేయటం కాదు. వాటి వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. వాళ్ళు కష్టపెట్టే మాటలు మాట్లాడవచ్చు, దేవుణ్ణి దూషించవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. నీవు నమ్ముతున్న దేవుని సువార్తను నువ్వు ప్రకటించు. ఇక్కడ అదే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మొయ్యుట దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తముగా వాళ్ళ నోరు మొయ్యటం మన దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కాబట్టి స్వతంత్రులై ఉండుడి, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని మనం ఎప్పుడు కూడా లోబడి జీవించాలి. కనుక దేవుని బిడ్డలారా, మనము తర్వాత ఇంకా చక్కని అందరినీ సన్మానించండి, అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించుడు, దేవునికి భయపడి రాజును సన్మానించు. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారిని మాత్రము గాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. కాబట్టి ఈ రోజున ఆయన ఎందుకు మనకి సంతోషాన్ని ఇచ్చాడనంటే, ఆయన సాక్షులుగా ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప ప్రేమ మనం పొందుకొని ఆయన రూపులో మార్చబడిన మనము ఎక్కడైనా ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటూ ఆయన రాజ్య వారసులుగా ఎన్ని శ్రమల్లో, ఎన్ని బాధల్లో, ఎన్ని కష్టాల్లో దేవుడు చేసిన ప్రతి కార్యాలన్నిటిని ప్రజలకు తెలియజెప్పుకుంటూ
ఆయన మార్గంలోనికి, ఆయన రాజ్యంలోనికి ప్రజలందరిని నడిపించుట కొరకు ఆయన మన యొక్క దుఃఖాన్ని సంతోషంగా ఆయన మార్చాడు. కనుక ఈ రోజున మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సి, మొట్టమొదటిగా నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్లుగా ఆ దైవ సేవకుడికి అర్థం కాలేదు. తర్వాత అతను ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. అతను ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడో దేవుడు అతనికి అర్థం కాలేదు. తర్వాత తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క రాజ్యంలోనికి ఆ తెగగా ఉన్నటువంటి వారందరినీ కూడా అతడు నడిపించాడు. నీవు నేను ఆ సాక్ష్యాన్ని అతడు మొట్టమొదటిగా తెలుసుకున్న తర్వాత మార్పు చెందాడు. మనం తెలుసుకోకుండానే ముందుగానే ఆ సాక్ష్యాన్ని గుర్తెరిగి, ప్రభు నాకు సహాయకుడు, నన్ను వదిలిపెట్టడు. దుఃఖకరమైన, వేదనకరమైన పరిస్థితుల్లో ప్రభు ఈ రోజున ఒకే ఒక మాట యోహాను సువార్తలో చివరగా చెప్పిన మాట ఏంటి? 16:23లో ఒక మంచి మాట మనతో చెప్తున్నాడు. ఈ మాట మన హృదయంలో భద్రపరచుకోవాలి ప్రియులారా. ఏమిటి అని అంటే, ఆ దినమున, ఏ దినమున మీకు వేదన, బాధ, కన్నీరు, కష్టం కలుగుతున్నటువంటి దినమున ఏం చేయమంటున్నాడు? మీరు దేనిని గూర్చి నన్ను అడగరు, దేని గురించి నన్ను అడగరు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు తర్వాత మాట? మీరు నా తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. ఏమంటున్నాడు? ఆ సమయమున, ఆ పరిస్థితుల్లో నన్నేం అడగొద్దు, నా తండ్రిని నా పేరిట ఏమడిగినా సరే మీకు వాటన్నిటిని దేవుడు దయచేస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు, సజీవుడైన దేవుడు, మన పట్ల ప్రేమ చూపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన్ని అడుగుదాం, ఆయన్ను ప్రార్థిద్దాం, ఆయనకు మొర్ర పెడదాం. ఆయనకు మనం ఏమైనా సరే, మన బాధ, మనకు రోగము, మన కష్టం, మన కన్నీరు, మన శ్రమ చెప్పుకున్నప్పుడు వాటిని ఆలకించు దేవుడుగా, మనకు సహాయకుడైనటువంటి దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని తెలుసుకొని ఈ 3 విషయాలు మన మనసులో స్థిరపరుచుకుందాం, బలపరుచుకుందాం. మొట్టమొదటిగా, ఈ లోకంలో మన కష్టాలు ఉంటాయి. అయితే మన కష్టాలని ప్రభు, పునరుత్థానుడైనటువంటి యేసు సంతోషంగా మార్చే దేవుడు ఉన్నాడు. 3వ విషయం ఏంటంటే, ఎందుకు సంతోషంగా, ఆ దుఃఖమును సంతోషంగా మరిచి నిన్ను నన్ను దేవుడు స్థిరపరిచాడు అని అంటే అర్థం ఏంటంటే, ఆయన కొరకు సాక్షిగా, ఎక్కడైనా సరే ఒక మంచి సాక్షిగా బ్రతుకుతూ అనేక మందిని ఆయన రాజ్యంలోనికి తీసుకురావటానికి. ఈ వేదనలో, ఈ బాధల్లో నీవున్నప్పుడు తండ్రిని ఏమడిగినా సరే ఆయన నీకు నాకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు అనే విషయం తెలుసుకుందాం. ప్రభువుకు మొరపెట్టుకుందాం, ప్రార్థిద్దాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును కాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. మా సంఘ బిడ్డలను దీవించండి. ఈ కరోనా వైరస్ సమస్యల వల్ల బాధపడుతున్న ప్రపంచం అంతటిని మీరు స్వస్థపరచండి. త్వరగా దీనికి మందు కనుగొనబడి ప్రతి ఒక్కరూ సంతృప్తికరంగా ఉండటానికి సహాయం చేయండి. సేవకులు, మందిరాలు లేక, ప్రార్థనలు లేక, అయ్యా ఇదిగో నా తండ్రి పరిచర్యలు లేక, ఆర్థికంగా చితికిపోయి కుటుంబాల్లో జరగనటువంటి పరిస్థితుల్లో నలిగిపోతున్న ప్రతి సేవకుడికి మీరు సహాయం అందించండి. ప్రభు ఇదిగో నా తండ్రి, అలాగనే ఎంతోమంది ప్రభు పనులు లేక భారంతో బాధపడుతున్న వారికి సహాయం చేయండి. వీక్షిస్తున్న వీక్షకులందరినీ దీవించి ఆశీర్వదించమని, మా సంఘ బిడ్డల చుట్టూ నీ యొక్క కంచెను కాపుదలను వేసి వారి అవసరతలు అక్కర్లు తీర్చి నీవే మహిమ పొందుకోమని, ప్రతి సహాయాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని అందరినీ దీవించి ఆదరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడు.